కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ఆలోచిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న నా తమ్ముడు నాయకుడు షేక్ అల్హర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పదవి రావడం గొప్ప కాదు, ఆ పదవికి గౌరవం తీసుకురావడమే అసలైన నాయకత్వం. మాట ఇవ్వడం గొప్ప కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే అసలైన వ్యక్తిత్వం. అభిమానులు ఉండడం గొప్ప కాదు, అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే అసలైన విజయం. అలాంటి నాయకత్వానికి, అలాంటి వ్యక్తిత్వానికి ఈరోజు మరింత ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు షేక్ అల్హర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ అన్న చిలకపాటి మధుబాబు, సిఎండి న్యూస్ చైర్మన్, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నల్లగొండ జిల్లాలో హత్యకు గురైన ప్రధానోపాధ్యాయురాలు రూపారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాన్స్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను క్రమశిక్షణగా ఉండాలని మందలించినందుకు ప్రధానోపాధ్యాయురాలిని హత్య చేయడం దారుణమని ఉపాధ్యాయులు వాపోయారు. మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 11వ తారీఖు నాడు నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో జరిగినటువంటి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని అదే పాఠశాలకు సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థులు అత్యంత దారుణంగా ఆమె గదిలోనే హత్య చేశారు. ఇది ఆ దుర్మార్గ చర్య నిరసనగా హుస్నాబాద్ ప్లస్మా తరఫున ఈరోజు సాయంత్రం ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలని, చట్టాలు కూడా అత్యంత కఠినంగా ఉంటే పిల్లలు ఇలాంటి స్థాయికి దిగజారిపోరని, ఒక పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులకి, అదేవిధంగా డ్రైవర్లకు కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ ఎవరికి కూడా రక్షణ అనేది లేకపోతే ముందు ప్రైవేటు పాఠశాలల్లో ఎవరైనా ఉపాధ్యాయులు కానీ ఎలాంటి ఎంప్లాయ్మెంట్ కోసం రావడానికి భయపడుతూ ఉంటారు. దీనిపైన ప్రభుత్వం అత్యంత కఠినంగా చర్య తీసుకోవాలి. చట్టంలో కూడా మార్పు తీసుకొచ్చి పాఠశాలలలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ కావచ్చు, ఇంకా అనైతిక కార్యక్రమాలతోటి పిల్లలు వారి క్రమశిక్షణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి క్రమశిక్షణ చర్యల్ని పాఠశాల తీసుకున్నప్పుడు పిల్లలు చేసే ఇలాంటి ప్రతికార చర్యలు ఉపాధ్యాయులకి కావచ్చు, యాజమాన్యానికి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి ఈరోజు ఎదురైంది. అదే సంఘటన ఈరోజు నల్గొండ జిల్లాలో శ్రీమతి రూపారెడ్డి మేడం గారిని అత్యంత దారుణంగా 27 కత్తిపోట్లతో ఆ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి చంపడం అంటే చాలా బాధాకరం. దీనికి సమీపంగా ఈరోజు హుస్నాబాద్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాము. అదేవిధంగా ఆ మేడం గారికి ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. జోహార్ జోహార్. నల్గొండ జిల్లా ఒక పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారిని అత్యంత దారుణంగా అదే స్కూల్కి సంబంధించిన 10th క్లాస్ విద్యార్థులు క్రూరంగా చంపడం జరిగింది. దీనికి గల కారణాలు ఏమిటంటే విద్యార్థుల క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా ఆ ప్రిన్సిపాల్ మేడం వారిని స్కూల్ నడుస్తున్న తరుణంలో వారిని మందలించి, మీరు మొబైల్ తీసుకురావద్దు, మీ యొక్క చర్యలు వేరే విధంగా ఉన్నాయి అని వాళ్ళని మందలించి, అంటే ప్రతి ఉపాధ్యాయుడైనా పిల్లలను మంచి క్రమశిక్షణతో నడవాలని, పేరెంట్స్ మనల్ని నమ్మి పంపించారు కాబట్టి వాళ్ళకు నైతికతలు నేర్పాలనే ఉద్దేశంతో దానిలో భాగంగా పిల్లలను మందలించి
ఆ అబ్బాయి హాస్టల్లో ఉండే అబ్బాయిని మందలించి అతన్ని డే స్కాలర్గా మార్చడం జరిగింది. మార్చిన తరుణంలో ఆ విద్యార్థి మరియు ఇంకొక విద్యార్థి కలిసి ఆ ఇద్దరు పిల్లలు ఆ ప్రిన్సిపాల్ మేడంని టార్గెట్ చేసి అంటే ఇందులో ప్రిన్సిపల్ మేడం తప్పిదం ఏమున్నది, పిల్లల్ని పేరెంట్స్ పంపించారు కాబట్టి వారిని మంచి నైతిక విలువలు అలవరించి అది మంచి క్రమశిక్షణ నడిచి మంచి మార్కులతో మంచి విలువలతో పేరెంట్స్కి అప్పచెప్పాలనే ఉద్దేశంతో మేడము ఏ లాభం లేకుండా అంటే ఉపాధ్యాయులు అంటేనే సమాజ నిర్మాతలను వాళ్ళు తయారు చేసేవారు. కాబట్టి అందులో భాగంగా ఈ టీచర్ అంటే ప్రిన్సిపాల్ మేడం వాళ్ళని మందలించి డే స్కాలర్గా మార్చడం తరుణంలో ఒక 5 రోజుల పాటు ఆ ప్రిన్సిపాల్ మేడంను వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. మేడం ఎటు వెళ్తుంది, మేడం డబ్బులు తీసుకెళ్తుందా, మేడం ఏం చేయాలి అనే విధానంలో ఒక పెద్ద పాయింట్ ఆఫ్ అంటే టార్గెట్ చేసి అంటే ఒక పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసినట్టుగా ఒక ఉపాధ్యాయురాలని టార్గెట్ చేసి వాళ్ళు చిన్న పిల్లలు 10వ తరగతి పిల్లలు ఏం తెలియదు, బట్ వాళ్ళు ఏ విధంగా చేయాలని సోషల్ మీడియాలో ఈజీ మనీ వే అనే యాప్ అని దాన్ని ఓపెన్ చేసి ఈజీ మనీ ఏ విధంగా పొందాలి అంటే ఏ విధంగా పొందాలి, ఒక మనిషిని టార్గెట్ చేయాలి. ఆ మనిషి ఎవరంటే వాళ్ళ ప్రిన్సిపాల్ అదే స్కూల్లో అవమానించింది కాబట్టి అవమానించిన టీచర్ను మనం ఏ విధంగానైనా చంపాలనే దురుద్దేశంతో 5 రోజులు పరిశీలించి అబ్జర్వ్ చేసి ఆ మేడంను వాళ్ళు ఫాలో అయ్యి ఆ యొక్క వీడియోలు కూడా మనకు రావడం జరిగింది. ఆ మేడం ఇందులోకి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థులు ఇద్దరు అంటే డబ్బుకు ఆశపడి మరియు అదేవిధంగా ప్రిన్సిపాల్ మీద కక్ష పెట్టుకొని వాళ్ళు ఆ మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 27 కత్తిపోట్లతో అత్యంత దారుణంగా ఒక పెద్ద ఉగ్రవాద నక్సలైట్ చంపే విధానంగా ఒక 16 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు ఈ విధమైన కార్యక్రమానికి పాల్పడ్డారంటే ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. దీనికి నిరసనగా ఉస్మానాబాద్ ట్రస్మా నుండి ఇవాళ మేము ప్రవృత్తుల ర్యాలీ తీసి ఆ మేడం ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు మరి వేరే విద్యార్థులు ఎవరు కూడా దీన్ని ఫాలో కావద్దని, అందరికీ విద్యార్థులకు ఈ విధంగా జరిగితే అత్యంత శిక్షలు కఠినంగా ఉంటాయని విధంగా చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మనము క్రమశిక్షణ మరియు నైతిక విలువలు పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతో మనం వస్తే ఈరోజు మనము చాలా ఆగమ్య గోచరానికి గురైన పరిస్థితి టీచర్లందరికీ. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా వీటికి కఠినమైన చర్యలు తీసుకోవాలనే విద్యార్థులపైన ఉస్మానాబాద్ మండల తరపున మేము కోరడం జరుగుతుంది. జోహార్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.